కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో నీటి కుంటలో పడి మృతి చెందిన 6 విద్యార్థుల కుటుంబాలను ఎమ్మెల్యే వీరుపాక్షి పరామర్శించారు. మృతి చెందిన ఒక్కొక్క విద్యార్థి కుటుంబానికి 50,000 చొప్పున 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు అంటే నిర్లక్ష్యం అంటూ తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యే వీరుపాక్షి మండిపడ్డారు. 6 విద్యార్థులు నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయి 20 రోజులవుతున్నా ఎటువంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో ఆగస్టు 20 తారీఖున జరిగిన యొక్క విషాదమైన ఘటనకు ఇప్పటిదాకా ప్రభుత్వం అయితే స్పందించలేని పరిస్థితి కనపడుతుంది. 6 మంది విద్యార్థులు యొక్క చెరువులో పడి మృతి చెందిన ఘటన ఇక్కడున్న గ్రామాన్నే ఎంతో బాధ కలిగించే విధంగా జరిగింది. అయితే ప్రభుత్వం తరఫున ఎటువంటి ఆర్థిక సాయం కానీ ఎటువంటి భరోసా రాకపోవడంతో ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి ఆ యొక్క 6 విద్యార్థుల యొక్క కుటుంబాలను కలిసి పరామర్శించడం జరిగింది. కొంతవరకు ఆర్థిక సాయం కూడా చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ అంశంపై మాట్లాడేందుకు ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏ విధంగా ఉందంటారు? ఎందుకు ప్రభుత్వము 6 మంది పిల్లలు చనిపోయినా కానీ ఎందుకు స్పందించలేదు? ఆ యొక్క కుటుంబాలకు భరోసా ఎందుకు కల్పించలేకపోతుంది అంటారు? ప్రభుత్వం నేను ఆ రోజు 5 గంటలకు నాకు తెలిసింది. నేను అక్కడ 6 వచ్చేసినాను. చాలా బాధాకరం. ఎందుకంటే చాలా పిల్లల్లో చిన్ని ముక్కపచ్చరాలని పిల్లలు చాలా అన్యాయంగా పోయి అక్కడ ఏదో ఈతకెళ్ళినారో ఎందుకు పోయినారో తెలియదు. కానీ అందరూ 6 మంది చాలా మా ఆలూరు కాన్స్టిట్యూన్సీలోనూ ఆస్పరి మండలంలో చిగిలి గ్రామంలో చాలా దురదృష్టకరం. మాకి దాదాపు ఎప్పుడు ఇట్లా ఘటన జరగలే. సీఎం కొడుకు చంద్రబాబు నాయుడు, సీఎం కొడుకు లోకేష్ గారు, ఆయన విద్యాశాఖ మంత్రి. అసలు వాళ్ళకి ప్రభుత్వం అనుకుంటే ఎంత చెప్పు. నేను ఆ రోజు డిమాండ్ చేసిన ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషన్ ప్రకటించాలా, ఖచ్చితంగా ఇవ్వాలనే విధంగా నేను ఆ రోజు మాట్లాడినాను. కలెక్టర్ సార్ కానీ అదే చెప్పినాను, డిఓ గారికి కానీ అదే చెప్పినాను. అలాంటిది ఈరోజు ఇంతవరకు ఈ కుటుంబాలకి 50 లక్షలు అంటే పెద్ద ఏం కాదు. 3 కోట్లు అంటే ప్రభుత్వానికి పెద్దగా. వాళ్ళ సొంత ఇంటి నుంచి ఇచ్చేదేం లేదు. ఆగస్టు నెల 20 తారీఖు జరిగింది సంఘటన. ఇంతవరకు 20 రోజులు ఇంతవరకు అసలు వాళ్ళకి చీము కుట్టినట్లు కాలేదు కదా. ఎందుకంటే ప్రజలంటే వాళ్ళకి చాలా చులకన. వీళ్ళకి అసలు మానవత్వం అనేది లేదు. వీళ్ళకి సాయం అందే వరకు కలెక్టర్ గారికి విన్నవించుకుంటే ఉంటాను. డిఓ కానీ కలెక్టర్ కానీ ఖచ్చితంగా నేను వాళ్ళకి సాయం అంతే వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటాను. ప్రజల తరపున అయితే తాను పోరాడడానికి ఎప్పుడు పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని ఎమ్మెల్యే చెప్పిన పరిస్థితి. ఆ యొక్క కుటుంబాలకు అండగా ఉంటూ ఆర్థిక సహాయం చేసి ఆ యొక్క కుటుంబాల్లో ఒక పెద్ద కొడుకుగా నిలబడిన పరిస్థితి అయితే ఈ యొక్క కర్నూలు జిల్లాలోని ఆస్పరి మండలంలో కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.